ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ప్రార్థన. పరిశుద్రమైన దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, మేము చేసిన పాపములను బట్టి మీకు దూరమయ్యాము తండ్రి. మమ్మల్ని మన్నించండి. మా పాపములను మీ పరిశుద్ధ రక్తముతో కడిగివేయండి. పాపపు స్థితి నుండి మమ్మల్ని విడిపించి పశ్చాత్తాప హృదయమును మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును మాకు దయచేయండి. మీకును మాకును అడ్డుగా ఉన్న మా ప్రతి పాపమును దోషమును యేసు నామములో కొట్టివేసి వాక్యానుసారముగా మీ బిడ్డలుగా మేమందరము జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.